మణిద్వీపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మణిద్వీపం అనేది శ్రీ లలితా మహాత్రిపుర సుందరి దేవి యొక్క దివ్యస్థానం. ఇది శ్రీచక్రం మధ్య భాగంలో ఉన్న శ్రీపురంలోని సర్వానందమయ గ్రహమని పురాణాలు చెబుతాయి. ఇది భౌతిక ప్రపంచానికి అతీతమైన, చైతన్యమైన, ప్రకాశమైన లోకం. ఈ ద్వీపం దేవి యొక్క పరమ పవిత్ర ఆవాసమని లలితా సహస్రనామం మరియు దేవీ భాగవత పురాణంలో విపులంగా వర్ణించబడింది. అనాది కాలంలో పరబ్రహ్మం తన స్వరూపాన్ని అనేక రూపాలలో విస్తరింపజేసినప్పుడు సృష్టి యొక్క ఆధారమైన మహాశక్తి ఆది పరాశక్తి స్వయంగా ప్రకటించింది. ఆమె పేరు శ్రీ లలితా మహాత్రిపుర సుందరి. ఆమెకు అనువైన స్థానం కావాలని దేవతలు ప్రార్థించినప్పుడు ఆ దేవి తన చిత్తశక్తితో ఒక అద్భుతమైన దివ్యలోకాన్ని సృష్టించింది. అదే మణిద్వీపం. సముద్రాలన్నింటినీ మించిన స్ఫటిక శుభ్రమైన సింధు సముద్రం మధ్య భాగంలో స్వయంగా వెలువడిన ప్రకాశకిరణాలు ఒక రూపాన్ని సంతరించుకున్నాయి. ఆ ప్రకాశం ఆభరణములా మెరుస్తూ నవరత్నాలతో అలంకరించబడిన ఒక దివ్య ద్వీపంగా మారింది. ఈ ద్వీపం పేరు మణిద్వీపం ఎందుకంటే అది మాణిక్యాలు, పచ్చలు, వజ్రాలు, పగడాలు, ముత్యాలు, సఫైర్లు వంటి రత్నాలతో నిర్మించబడింది. ద్వీపం మీద మణులు పువ్వులా మెరుస్తూ నిత్య ప్రాతకాలం సూర్యోదయం వంటి కాంతిని వెదజల్లుతుంటాయి. మణిద్వీపం 3 ప్రాకారాలతో నిండి ఉంటుంది. ప్రతి ప్రాకారం ఒక దివ్య శక్తిని సూచిస్తుంది. మొదటి ప్రాకారం బంగారంతో కప్పబడి సువర్ణకాంతిని వెదజల్లుతుంది. అక్కడ అష్టదిక్పాలకలు, అష్టలక్ష్ములు మరియు దిక్పాల యోగినీలు నివసిస్తారు. రెండవ ప్రాకారం వజ్రరత్నాలతో నిర్మించబడినది. ఇక్కడ 67 యోగినీలు, మంత్రశక్తులు, విద్యాదేవతలు విరాజిల్లుతుంటారు. వారు దేవి ఆజ్ఞలను పాటిస్తూ విశ్వవ్యాప్త శక్తిని కాపాడుతారు. మూడవ ప్రాకారం ముత్యాలతో మెరిసే సర్వానందమయ గ్రహానికి దారితీస్తుంది. ఇక్కడ కామేశ్వరుడు సింహాసనంపై కూర్చొని ఉంటారు. మణిద్వీపం మధ్యలో ఒక మహామండపముంది. దాని పేరు సర్వానందమయ గ్రహం. ఆ మందిరం రత్నాలతో నిర్మించబడినది. దానిలో పద్మపీఠం మీద శ్రీచక్ర రూపంలో శ్రీ లలితా పరమేశ్వరి విరాజిల్లుతుంది. ఆమె రూపం సూర్యచంద్ర తేజస్సులతో సమానమైనది. ఆమె కళ్ళు కమలాల వలె ఉంటాయి. ఆమె శరీరం చందన పరిమాలలతో నిండి ఉంటుంది. ఆమె 4 చేతులు పాశం, అంకుశం, ఇక్షుకోడ పుష్పబాణాలు. ఆమె ముఖంలో చిరునవ్వు చందమామ వలె ప్రసరిస్తూ భక్తుల హృదయాల్లో ఆనందాన్ని నింపుతుంది. ఆమె పక్కన కామేశ్వరుడు అంటే పరమశివుడు ప్రేమతో ఆమెను దర్శితూ ఉన్నాడు. ఇద్దరూ కలిసి సృష్టి, స్థితి, లయాల సమతుల్యతను నడిపిస్తారు. మణిద్వీపంలో గాలిలో పరిమళం ఎల్లప్పుడూ పరమలిస్తూ ఉంటుంది. చెట్లు అన్నీ కల్పవృక్షాలు. ఏ కోరిక కోరినా వెంటనే ఫలిస్తుంది. నదులు అమృత ప్రవాహాలు. వాటి నీరు తాగిపే శాశ్వత ఆనందం కలుగుతుంది. పక్షులు వేదగానాలు పాడుతూ ఉంటాయి. పువ్వులు ఎప్పుడూ వాడిపోవు. సూర్యచంద్రుల కాంతి అక్కడ అవసరం లేదు, ఎందుకంటే దేవికాంతి స్వయంగా అక్కడ వెలుగునిస్తుంది. మణిద్వీపంలో ప్రవేశం సాధ్యం కాదు. కేవలం శ్రీవిద్యా ఉపాసకులు, యోగులు లేదా మహాభక్తులు మాత్రమే తపస్సుతో, జ్ఞానంతో, పవిత్రతతో ఆ లోకంలో ప్రవేశించగలరు. ప్రవేశించగానే వారిలోని అహంకారం, మోహం, దుఃఖమన్నీ నశించి శాశ్వత ఆనందం కలుగుతుంది. అక్కడ కాలమనే భావం లేదు. అక్కడ కేవలం ప్రేమ, జ్ఞానం, శాంతి మాత్రమే ఉంది. మణిద్వీపం మన హృదయంలోనే ఉంది. ఇది శ్రీచక్రం యొక్క అంతరార్థం. మనలోని చైతన్యం, భక్తి, జ్ఞానం కలిసినప్పుడు మన మనసులోనే మణిద్వీపం ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మన హృదయంలో శ్రీ లలితా పరమేశ్వరి స్వయంగా వెలసి మన జీవనాన్ని కాంతిమయం చేస్తుంది. ఇది కేవలం వర్ణన మాత్రమే కాదు. మణిద్వీపం మన ఆత్మలోని పరమ దివ్యస్థితి. దానిని దర్శించడమంటే మనలోని దేవిని తెలుసుకోవడం. మీకు ఇలాంటి వీడియోస్ కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.